పిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం రాశి ఫలాలు పరిశీలిద్దాం. ముందుగా మనకి గ్రహాలన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఉన్నాయో చూద్దాం. ముందుగా మనకి శని వక్రించి మీనరాశిలో, కేతువు సింహరాశిలో, రాహువు కుంభరాశిలో, గురుడు మరి ఈ యొక్క డిసెంబర్ 5 అయిపోయిందండి. 5 దాటిన తర్వాత మళ్ళీ మిథున రాశిలోకి వెళ్ళడం జరిగింది. ఇక రవి ధనుస్సు రాశిలోకి వచ్చేసాడు. మరి ఈ యొక్క శుక్రుడు, బుధుడు, కుజుడు మాత్రము వృశ్చిక రాశిలో ఉన్నారు. అందువలన ముందుగా మనం మహాలక్ష్మి స్తోత్రం చేద్దాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ వివద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. ఓం శ్రీ దుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గా బెజవాడ కనకదుర్గాదేవతాయ నమః. దుర్గామలీశ్వరాభ్యాం నమః. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. కర్కాటక రాశి వారికి అందరికీ కూడా మరి అర్ధాష్టమ రాహు జరుగుతున్నాడు. కర్కాటక రాశి వారి అందరికీ కూడా పనులు లేట్ అయినా సరే సక్సెస్లోకి వెళ్ళిపోతారు. మీరు బాగా ధన సంపాదన బాగా పెరుగుతుంది. ఈ వారం బ్యాంకు బ్యాలెన్సులు బాగా నిండుతాయి. అయితే స్నేహితులు కూడా పెరుగుతారు. స్నేహితులను కనుక కంట్రోల్లో కనుక పెట్టుకోకపోతే మీ డబ్బులను ఎత్తుకెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా అప్పులు ఇమ్మంటారు, తర్వాత అప్పులు కట్టరు కదా, స్నేహమేరా జీవితం అని పోతుంది. అలాగే పెళ్ళిళ్ళు, చదువుకోండి రా బాబు అని మీ అమ్మ మీ నాన్నలు మిమ్మల్ని కాలేజీలకి యూనివర్సిటీలో హాస్టల్స్లో వేస్తే మీరు చదువుకోకుండా సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ప్రేమలు అంటూ వెళ్తే మీకు అందరికీ కూడా చదువులు పాడైపోవడానికి అవకాశాలు ఉంటాయి. అందువలన ప్రేమలో ఓడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మోసగింపబడతారు మీరు, తద్వారా చాలా బాధపడతారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇవన్నీ అవసరమా మీకు? అలాగే ధనం సంపాదన విషయంలో సైలెంట్గా సంపాదించేస్తారు. ఎలా సంపాదించేస్తున్నారు అన్నది ఎవరికి అర్థం కాదు. ఆ విధంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అందరికీ కూడా ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనులన్నీ కూడా మీ ప్రత్యేకంగా సృజనాత్మకంగా మీరు చేసుకోవడంలో సక్సెస్ అనేటటువంటిది తెచ్చుకుంటారు. కీర్తి ప్రతిష్టలు వస్తాయి మీకు. అలాగే తెలివితేటలు కూడా బాగా పెరుగుతాయి. వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా మీరు రాయడం అనేటటువంటివి జరుగుతాయి. ఇకపోతే పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనకి కర్కాటక రాశి వారికి మనం గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాన్నిచ్చి పేద బ్రాహ్మణులకి మీరు దానం చేసుకోండి, జన్మగురుడు. అలాగే ఈ యొక్క బృహస్పతి లేదా దేవతా గురువైనటువంటి మన యొక్క బృహస్పతికి మీరు పూజలు చేసుకోవడం, దత్తాత్రేయ స్వామి వారికి గురు చరిత్ర చదువుకోండి, సరిపోతుంది. శుభమస్తు.